అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా ఆర్టీసీ బస్టాండులో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దువ్వూరు శ్రీనివాస్ పరశురాం ఆధ్వర్యంలో ఆర్టీసీ పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి చీరలు, ఒక స్వచ్ఛ భారత్ మెమోంటో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకోవాలని, వారిని గౌరవించుకోవడం మన బాధ్యత అన్నారు. నెల్లూరు జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు 70 మందికి చీరలు, స్వచ్ఛ భారత్ మెమోంటోతో పాటుగా వాళ్ళందరికీ పూలమాలలు వేసి సత్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. నెల్లూరు జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా శాఖలను నేను అభినందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ నాయకులు జెన్ని రమణయ్య, బి బాలచెన్నయ్య, రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పోలిచర్ల ఉదయ్ కుమార్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మొద్దు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, అంబేద్కర్ మహనీయుడు రాజ్యాంగంలోనే ఆడ మగ సమానమైనటువంటి జీతాల హక్కులు కల్పించిన మహనీయుడు అయితే, దాని తర్వాత వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు స్త్రీలకి మన యొక్క ఆస్తి హక్కును కల్పించాడు. అదే రకంగా మండలాల రిజర్వేషన్స్ ఇచ్చాడు. ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు కూడా ఎట్లా చేస్తే, ఇవాళ మళ్ళా తిరిగి మన నరేంద్ర మోడీ గారు అయితే ఈరోజు ఆయన పేదల్లో నుంచి అతి పేదరికమైనటువంటి కష్టాలు తెలిసిన వ్యక్తి. ఎందుకనంటే మీలాగా మీరు పారిశుద్ధ్య కార్మికులని చెప్పి మనం అన్నాం, కానీ వాళ్ళ తల్లి గారు కూడా 4 ఇళ్లలో పనిచేసి ఆ బిడ్డలను సాకింది. అంటే మీలాంటి వృత్తిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. పేదరికం అంటే తెలుసు, అలాంటి పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈ దేశంలో ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదని 80 కోట్ల మందికి ఈ రోజు కూడా నెలకు 5 కేజీల బియ్యం ఇస్తున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మనం అందరూ అనుకుంటాం, రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కిలో బియ్యం రేట్ ఎంత? ఇవాళ 35 రూపాయలు ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఉచిత బియ్యం ఇస్తున్నాడంటే మనం ఎందుకని ఆ పేదరికం యొక్క కష్టం ఆయనకి తెలుసు. అంతేకాదు ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అటు చంద్రబాబు గాని నరేంద్ర మోడీ గారు కానీ ప్రభుత్వాలు మనల్ని గుర్తిస్తున్నాయి, మహిళల్ని గుర్తిస్తున్నాయి. ఎందుకు గుర్తిస్తున్నాయి? మహిళలు అభివృద్ధి చెందితేనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, కుటుంబాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, మన బిడ్డలు అభివృద్ధి చెందుతారు. మీరు బాగుంటే ఆరోగ్యం ఉంటుంది కుటుంబానికి. ఆ రకంగా అన్ని విషయాల్లో మహిళ అనేటువంటిది కీలకం. కాబట్టి ఇల్లు ఇచ్చిన మహిళల పేరుతోనే, ఇళ్ల స్థలాలు ఇచ్చిన మహిళల పేరుతోనే. ఎందుకని ఇవన్నీ జరుగుతున్నాయంటే దానికి కీలక కుటుంబానికి ఆధారం మీరు. కాబట్టి మీరైతేనే అందరినీ సంరక్షించుకొని ఆ రకంగా ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో స్వాభిమానం తీసుకురావడానికి కోసంగా ఎన్నో కార్యక్రమాలు మనం తీసుకుంటున్నాం. ముద్రా యోజన వచ్చింది, ఆ స్ట్రీట్ వెండర్స్ వచ్చేది, ఇవన్నీ కూడా మహిళల పేరుతో ఇవాళ ఇస్తూ ఉన్నారు. లోన్స్ కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. చాలా సంతోషం. అదే రకంగా ఇంకా కూడా కొనసాగాల. మన ప్రభుత్వాలు ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా స్త్రీ శక్తి పథకం పెట్టినా కానీ దాంట్లో యొక్క ఉద్దేశం అదే, ఏదో ఓట్ల కోసం పెట్టిన పథకం కాదు అది. ఎందుకంటే ఒక మహిళ స్వాభిమానంగా తాను వెళ్ళి ఒక పని చేసుకోవడానికి కానీ, ఒక హాస్పిటల్కి వెళ్ళడానికి, ఒక తల్లిగారి ఇంటికి వెళ్ళడానికి కానీ, ఆ రకంగా వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు పక్కపక్క పల్లెటూరు నుంచి టౌన్కి వచ్చి పని చేసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం వస్తుందనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఫ్రీ బస్ కోసం మహిళలకు పెట్టడం జరిగింది. అందుకని ఇవన్నీ కూడా ఆలోచించినట్టయితే రాబోయేటువంటి రోజుల్లో స్త్రీల యొక్క ఆరోగ్యం పెరగాలి. దానికోసంగా మనం క్యాన్సర్ వస్తుందని మహిళలకి దానికి ఒక వ్యాక్సిన్ మళ్ళీ ఇచ్చాడు నరేంద్ర మోడీ గారు మొన్న. ఈ రకంగా ఏ ప్రభుత్వం అయినా సరే చేయడం ఎందుకనంటే మన జాతి బాగుండాలంటే మన మాతృవందన కార్యక్రమం ఉంది. ఈ యొక్క బిడ్డ మన కడుపులో వచ్చిన తర్వాత ఆ యొక్క గర్భిణీ స్త్రీకి మనకి పౌష్టికాహారం ఇవ్వాలి. అంగన్వాడీస్లో కానీ కేంద్ర ప్రభుత్వం కూడా 6,000 ఇస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం? సమాజంలో 140 కోట్ల మంది భారత జాతికి మూలం మీరు బాగుంటేనే ఈ జాతి బాగుంటుంది. అందుకోసం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. మన దేశం అనేటువంటిది ఆ రకంగా మీరు అందరూ కూడా గౌరవాల. పారిశుద్ధ్య కార్మికులను చిన్న చూపు చూడడం అంటే మనం చిన్న చూపు చూసుకోవడమే. రాబోయే రోజుల్లో ఈ పనులు ఇంకా గౌరవంగా వస్తాయి. నేను వింటుంటా, ఇళ్లలో మామూలుగా వంట, ఒకప్పుడు వంట పని అనేది పెద్ద విషయం కాదు. ఇవాళ వంట చేసేవాళ్ళు తగ్గిపోయారు. 20,000 రూపాయలు. అదే ఇంజనీరింగ్ చదువుకునే పిల్లడు 10,000 రూపాయలకు కూడా వస్తున్నాడు.
చూడండి, వృత్తిని గౌరవించే రోజులు వస్తాయి. అమెరికాలో నా చిన్నతనం నుంచి నేను వింటూ ఉంటా, కార్లో వచ్చి టాయిలెట్ శుభ్రం చేసిపోతారు, కార్లో వచ్చి ఆ ఇంట్లో ఏదైనా ప్లంబింగ్ పని చేస్తారంటే అలాంటి రోజులు ఇక్కడ కూడా వస్తాయి. ఎందుకంటే మనం చేసే పనిని మనం గౌరవించాలి. కండక్టర్, డాక్టర్ అని కాదు, అందరూ సమానమే. ఆ యొక్క వృత్తిని మనం గౌరవించాలి. అందువల్ల ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. ఆత్మ న్యూనత భావం అసలు అవసరం లేదు. మీరందరూ కష్టపడి పనిచేస్తున్నారు. మీరందరూ పనిచేస్తేనే మన డిపోలన్నీ శుభ్రంగా ఉంటాయి. మీరు అంకిత భావంతో మీరు పనిచేస్తున్నారు. భగవంతుడు మీకు మరింత ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. చాలా మందికి పారిశుద్ధ్య కార్మికులు అంటే చాలా చిన్న చూపుగా చూస్తున్నటువంటి తరుణంలో గౌరవ ప్రధాని రెండవసారి ఈ దేశానికి ప్రధాని అయిన తర్వాత వారి యొక్క కష్టాలు, బాధలు తను ఈ రోజుకి నా దగ్గర ఆ కొటేషన్ ఉంది. చాయ్, టీ అమ్ముకుంటూ రైల్వేలో స్టేషన్స్ లో అమ్ముకుంటున్నప్పుడు రైల్వేలో ఆ పారిశుద్ధ్యం చేస్తున్నటువంటి వ్యవస్థని ఆయన మైండ్ లో ఫిక్స్ అయింది. వారికి ఒక సపరేట్ గా దీనికి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఈరోజు ముందు రెండోసారి ప్రధాని అయిన వెంటనే మీలాంటి వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని వారి యొక్క క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని పాదాభివందనం కూడా చేసి మీకు కడిగిన నీళ్ళని ఆ నీళ్ళతోటి చల్లుకున్నటువంటి ఈ దేశానికి ఎవరయ్యా అంటే మహానుభావుడు ఈరోజు మూడవసారి మన గౌరవ ప్రధాని, ప్రపంచ ఖ్యాతిని గడిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మరి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అనేక మంది ఆ దిశలో పనిచేసే దానికోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా మరి వారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు సురేష్ రెడ్డి గారు. వారి వల్లే ఈరోజు నేను బాగా చదువుకున్నప్పటికీ కూడా చాలా మంది చదువుకుంటారు, బట్ మైక్ తీసుకొని సమస్యల్ని తెలుసుకొని సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలా, ఏ విధంగా డ్రాప్ చేయాలా, చొచ్చుకొని ఎలా వెళ్ళాలా, అది అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా ఏ విధంగా చేయాలనే దానికి నాకు మార్గదర్శకుడు మా పెద్దలు సురేష్ రెడ్డి గారు చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారకుడు అని నేను ఒక్కడి కాదు, అనేక మందిని పర్టికులర్గా దళిత వర్గాల్లో, గిరిజన వర్గాల్లో నాయకత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఇది వేదిక కాకపోవచ్చు, బట్ చెప్పాల్సిన సందర్భం వచ్చినగా చెప్తున్నారు. సఫాయి కర్మచారులు అంటే అంతా మా వాళ్ళే కాబట్టి వారు ఈ వర్గాల మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, వాళ్ళలో ఒక నాయకత్వాన్ని తీసుకొచ్చే దానికోసం చాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఆయనకు అవసరం లేదు, మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి మా ఆధ్వర్యంలో మా వంతు మిమ్మల్ని భాగస్వాములతో కలిసి ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని ఇన్వాల్వ్మెంట్ చేయాలని అవసరం లేదు, బట్ ఆయనకు ఉంది. కాబట్టి నిజంగా ఏ ఒక్కరు కూడా మేము సఫాయి కర్మచారులు, మేము పాకి పని చేసుకునే వాళ్ళం, మేము స్వీపర్స్ని అని ఈరోజు నిన్న సివిల్స్లో మధ్యప్రదేశ్లో ఒక మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన బీజేపీ ఎమ్మెల్యే, ఆయన చదివించాడు ఆ బాబుని ఒక దాంట్లో పెట్టి, వాళ్ళ అమ్మని ఆమెకు వచ్చిన దాంట్లో ఉన్న వరకు తిండి పెట్టేది. ఈరోజు ఒక పార్టీ పనిచేస్తున్నటువంటి ఆమె కొడుకు ఈరోజు 192వ ర్యాంక్ ఐఏఎస్ కొట్టాడు. కాబట్టి ఎవరు తక్కువ లేదు. మీ బిడ్డలు మీరు బాగానే చదివించుకుంటున్నారు, ఏమి ఇబ్బంది లేదు, మీరు జంకుపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి చైర్మన్స్ వారు ఇంకా రాష్ట్ర స్థాయిలో వెళ్ళాలి, ప్రక్షాళన దిశగా జరగాలి. కాబట్టి వారిని ఆ దిశలో ముందుకెళ్ళాలని ఈ యొక్క చక్కటి ప్రోగ్రాంలో మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరితో పాల్పంచుకున్నందుకు నిజంగా నేను పారిశుద్ధ్య కార్మికుల్ని గుర్తించి వారి యొక్క శ్రమని, వారు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా గమనించి వారికి కూడా మన యొక్క సమాజంలో మంచి గౌరవం రావాలనేటువంటి ఒక మంచి ఆలోచన చేసి వారిని సత్కరించి, వారిని గౌరవించి, వారికి పాదాభివందనం చేసి ఆ నీళ్ళని నెత్తి మీద చదువుకున్నటువంటి
ఏకైక ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారో అంటే అది మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. కాబట్టి అటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ గౌరవించుకున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.